ఒకసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్తే మరోవైపు హరితహారం గత ప్రభుత్వం ఏదైతే హరితహారాన్ని క్రియాశీలకంగా తీసుకునే మొక్కలు నాటేటువంటి కార్యక్రమం సిద్ధం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా మొక్కలు నాటేందుకు సర్వత్రా సిద్ధం అంటూ కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు లక్షలాదిగా కూడా మొక్కల్ని సిద్ధం చేయడం జరిగింది. దాదాపు 46,60,000 పైచీలకు కూడా ఉన్నటువంటి మొక్కలకు సంబంధించి నాటేందుకు దాదాపు 10,000 మంది దాదాపు ఇప్పటికే గుంతలు తీసినట్టుగా ఉంది. 10 శాఖలకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో నర్సింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నర్సరీలు దాదాపు 556 నర్సరీలను కూడా ఏర్పాటు చేశామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడుతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించి ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ప్రణయ్. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, నాటి టిఆర్ఎస్ నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయినటువంటి ఆ యొక్క నాటి ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని బృహత్తర కార్యక్రమంగా తీసుకొని హరితహారం పేరుతోటి ఈ యొక్క వర్షాకాలం ఆరంభం నుంచి మొక్కలు నాటాలని చెప్పేసి నాడు 10 సంవత్సరాలు కూడా మొక్కలు నాటినటువంటి సందర్భం ఉంది. ఆనాడు నాటినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఏపుగా ఎదిగి పచ్చటి వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రాబోతున్నటువంటి ఈ యొక్క హరితహారం కార్యక్రమానికి ఈ యొక్క మొక్కలైతే నర్సరీలలో తయారై ఉన్నాయి. వర్షాలు సరైన సమయంలో రాకపోవడంతో ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం కొంచెం వెనకడుగు వేసినటువంటి నేపథ్యం ఉంది. అలాగే జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క 46,60,000 మొక్కలు నాటాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది జిల్లా కలెక్టర్ ప్రియాంకాల. అలాగే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి 556 నర్సరీలలో ఈ యొక్క 46,60,000 మొక్కలు రెడీగా చేసి ఉంచడం జరిగింది. ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి 10 శాఖలకు కేటాయించినటువంటి మొక్కల వివరాలు చూసుకున్నట్టయితే అటవీ శాఖ నుంచి 10 లక్షల మొక్కలు, సింగరేణి నుంచి 6 లక్షల మొక్కలు, ఉద్యానవన శాఖ నుంచి 3 లక్షలు, డిఆర్డిఏ నుంచి 20 లక్షలు, అలాగే ఎక్సైజ్ శాఖ నుంచి 60,000, వ్యవసాయ శాఖ నుంచి 50,000, పరిశ్రమల నుంచి 5,000, టిఎస్ఎఫ్డిసి కొత్తగూడెం నుంచి ఈ యొక్క 1,53,000 మొక్కలు, టిఎస్ఎఫ్డిసి అంటే తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే పాల్వంచ నుంచి 92,000 మొక్కలు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి 4 పురపాలిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇల్లందు, అలాగే కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు ఈ యొక్క 4 మున్సిపాలిటీల నుంచి కూడా 1,00,000 మొక్కలు అంటే 4 మున్సిపాలిటీలు కలిపి 4 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మొక్కలు నాటేందుకు అవసరమైనటువంటి గుంతలు కూడా కొన్ని శాఖల వారు తీయించడం జరిగింది. ఈ వర్షాలు విరివిగా పడిన తర్వాత వెంటనే మొక్కలు నాటేందుకు కూడా ఈ యొక్క నర్సరీల్లో ఏపుగా ఎదిగినటువంటి మొక్కలు కూడా రెడీగా ఉంచడం జరిగింది. ఈ యొక్క 10 శాఖల ఆధ్వర్యంలో 46,60,000 మొక్కలు నాటేందుకు కూడా సిద్ధం చేసినటువంటి నేపథ్యం ఉంది వరుణ్. ఎస్ శ్రీనివాస్, ఇంకొక పాయింట్ ఏంటంటే దాదాపు గత ప్రభుత్వం క్రియాశీలకంగా తీసుకున్నటువంటి ఈ హరితహార కార్యక్రమానికి సంబంధించి దాదాపు గ్రాండ్ ఓపెనింగ్ చేస్తూ కూడా హరితహారం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి, ప్రతి గ్రామానికి కూడా హరితహారం అనేటువంటి నినాదం వెళ్ళాలి అన్నటువంటి యాంగిల్లో కూడా అటు కేసీఆర్ గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ హరితహార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి ఈసారి వర్షాకాలం దగ్గరికి వచ్చింది, మరి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆల్మోస్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, భద్రాద్రి జిల్లాలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ వింగే మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంది. మంత్రివర్గం కూడా అక్కడ నుంచే ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ ఈ హరితహార కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతా ఉంది, దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏమైనా సిద్ధం చేస్తా ఉందా? తప్పకుండా ప్రణయ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క అడవులను రక్షించుకునేందుకు ఫారెస్ట్ శాఖను కూడా ఉధృతంగా వారి యొక్క విధులను నిర్వహించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఫారెస్ట్ నుంచి కూడా ఏ విధమైన దొంగతనాలు, చెట్లు నరకడం కానీ అలాంటివి కానీ నిషేధించిన తరుణంలో ఫారెస్ట్ ను కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు కావచ్చు, వన్యప్రాణి సంరక్షణ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఫారెస్ట్ ను కాపాడేందుకు ముక్త కంఠంతో వారి యొక్క విధులను సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఫారెస్ట్ ను కాపాడుకోవటమే కాకుండా నాటినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో 10 శాఖల ఆధ్వర్యంలో నాటుతున్నటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడేందుకు కూడా వాటికి రక్షణగా ఈ యొక్క
గార్డెన్ కూడా ట్రీ గార్డెన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రీ గార్డెన్ ద్వారా మొక్కలను రోడ్లపై పక్కన నాటినటువంటివి పశువులు కావచ్చు, మేకలు కావచ్చు, వాడు చేసేటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని కాపాడుకునేందుకు కూడా వాటి యొక్క పంచాయతీలకు అప్పగించి పంచాయతీల్లో పంచాయతీ సిబ్బంది తోటి వాటికి నీళ్లు పోయటము, ట్రీ గార్డెన్ సక్రమంగా ఉందా లేదా వాటిని చూసుకోవడము అలాంటివి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఏర్పడినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం తీసుకుంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులతోటి మీటింగ్ ఏర్పాటు చేసి ఏ శాఖకు ఎన్ని మొక్కలు కేటాయించాలనేది కూడా చర్చ జరిగి ఈ యొక్క శాఖలకు మొక్కలు కేటాయించినటువంటి నేపథ్యంలో 46,60,000 మొక్కలు జిల్లా వ్యాప్తంగా 10 శాఖల ఆధ్వర్యంలో ఈ యొక్క మొక్కలు నాటాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం హరితహారం కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అలాగే మంత్రులు కూడా ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి 3 మంత్రులు కూడా ఆయా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆయా శాసనసభ్యులు కూడా వీటిని బృహత్తర కార్యక్రమంగా భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కూడా ఈ యొక్క సన్నాహాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వర్షాలు లేట్ అయిన నేపథ్యంలో అవి మొక్కలు నాటిన తర్వాత మళ్ళీ చనిపోతాయనే ఉద్దేశంతో భూమి సక్రమంగా వర్షాలకు తడవని నేపథ్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొంత ముందుకు వేసేటువంటి సమయం పడుతుంది. కాబట్టి తప్పకుండా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని కూడా చెప్పొచ్చు. ప్రణయ్. శ్రీనివాస్, ఇంకొక చివరి పాయింట్ ఏంటంటే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పల్లె ప్రకృతి వనాలంటూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పల్లె ప్రకృతి వనాలలో కూడా ప్రత్యేకంగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా క్రీడా ప్రాంగణాల సరౌండింగ్స్లలో కూడా మొక్కలు నాటేటువంటి ప్రయత్నం చేశారు. సో వాటి పరిస్థితి ఏంటి? వాటికి సంబంధించినటువంటి సంరక్షణ ఇంకా కొనసాగుతోందా? ఈ ప్రభుత్వంలో కూడా అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేయబోతుందా? తప్పకుండా ప్రణయ్. అంటే పంచాయతీలలో ఏర్పాటు చేసినటువంటి క్రీడా ప్రాంగణాలు కావచ్చు, ఈ యొక్క పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, ఇవి మొక్కలు ఏపుగా ఎదిగినప్పటికీ కూడా వాటిని చెత్తని అందులో మొలిచినటువంటి చెత్తని తొలగించడంలో పంచాయతీలకు నిధులు సక్రమంగా లేకపోవడంతో ఆ యొక్క ముందడుగు వేయలేనటువంటి పంచాయతీ పరిస్థితుల్లో ఆర్థికంగా దారుణంగా ఉన్నప్పటికీ ఈ యొక్క పల్లె ప్రకృతి వనాలు మాత్రం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వము ఈ యొక్క పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, ఈ యొక్క పల్లెల్లో ఉన్నటువంటి ఆట ప్రాంగణాలు కావచ్చు, ఈ యొక్క ప్రాంగణాలని శుభ్రం చేసేందుకు పంచాయతీలకు నిధులు కేటాయించి ఇప్పటికే వారు పంచాయతీలలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాహనాలు కొనుగోలు చేయాలని చెప్పేసి వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత ఆ యొక్క కిస్తీలను నెలవారీ కిస్తీలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలకు చెల్లించాల్సినటువంటి కిస్తీలు వాటికి పంచాయతీలకు ఆర్థిక భారంగా మారినటువంటి నేపథ్యంలో పంచాయతీలు ఆర్థికంగా నడపలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పంచాయతీలలో ఉన్నటువంటి పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, ఆ పల్లెల్లో ఉన్నటువంటి ఆట ప్రాంగణాలు కావచ్చు, వీటిని శుభ్రం చేయించాలి. పిచ్చి మొక్కలు అలాగే ఏపుగా ఎదిగేసి ఆ పల్లెల్లో ప్రకృతి వనాలకు వచ్చేటువంటి ఈ యొక్క పర్యాటక గ్రామ పంచాయతీ ప్రజలకు విష సర్పాలు, అలాగే తేళ్లు, అలాగే ఇంకా ఇతర ప్రాణహాని కలిగించేటువంటి జంతువులు కూడా అక్కడ తిరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అందుకనే ఈ యొక్క పంచాయతీలకు నిధులు కేటాయించి పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, పల్లెల్లో ఉన్నటువంటి ఆట స్థలాలు కావచ్చు శుభ్రం చేయించేందుకు తప్పనిసరిగా నిధులు కేటాయిస్తే మేము శుభ్రం చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా యొక్క గతంలో మాజీ సర్పంచులు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు పంచాయతీ సర్పంచులు లేరు కాబట్టి ఈ యొక్క సెక్రటరీల పాలనలో నడుస్తుంది కాబట్టి వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. వారి విధులు సక్రమంగా చేయాలన్నా కూడా పంచాయతీకి నిధులు లేవు కాబట్టి వారు కూడా ముప్పతిప్పలో పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రణయ్. ఎస్, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. అంటే ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమంలో ఒక కార్యక్రమాన్ని అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా క్రియాశీలకంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హరితహార కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేందుకు కాంగ్రెస్ కూడా కసరత్తులు చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఇక పేదోడి సొంతింటి